నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈ మధ్య గత కొన్ని రోజులుగా చింటూ తాతయ్యతో మాట్లాడటం మానేశాడు. ఎందుకు మాట్లాడటం లేదా అనుకున్నారు అందరూ. సరే, తాతయ్య కూడా సర్ప్రైజ్, ఏమిటి వీడు నాతో ఏమడిగినా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడటం లే వీడికి, సడన్గా నా మీద ఎందుకు కోపం వచ్చింది అనుకుంటాడు. ఇక మమ్మీ, డాడీ, బామ్మ వీళ్ళందరూ అనుకుంటారు, తాతయ్య ఏమన్నా చాక్లెట్ ఇవ్వలేదో, లేకపోతే టీవీ దగ్గర గొడవో తాత మన వాళ్ళకి, మనకెందుకులే అని నవ్వేసి ఊరుకుంటారు. తాతయ్య సెల్ తీసుకొచ్చి, వరే చింటూ, కొంచెం ఈ కొత్త నెంబరు నాకు సేవ్ చేసి ఇవ్వరా అంటాడు. చింటూ చటుక్కున వెనక్కి వెళ్ళిపోతాడు. ఓహో, నేను చెయ్యను అంటాడు హఠాత్. ఏమైందిరా, ఎందుకు చేయవు? చెయ్యనంటే చెయ్యను. ఏమైందిరా, ఏమైంది? నీ వేలికి ఏమన్నా దెబ్బ తగిలిందా? ఎందుకు చేయను? లేదు. ఎందుకు చేయనంటున్నావు? నేను చెయ్యనన్నాను కదా. నేను చెయ్యను, నువ్వు నా దగ్గరికి రావద్దు. అరే, ఏమైందబ్బా వీడికి? పోనీ మాట్లాడటం లేదంటే ఏదో మూడ్లో ఉన్నాడు అనుకున్నాను. ఇప్పుడు వాడి దగ్గరికి రావద్దంటాడు, మాట్లాడొద్దంటాడు. ఏమైంది చెప్పమా వీడికి? ఇంతలో మమ్మీ వస్తుంది. సీరియస్గా ఆలోచిస్తున్న తాతని, ఏదో అంతకన్నా సీరియస్గా ఉన్న మనవణ్ణి చూసి, ఏమైంది ఇద్దరు అట్లా ఉన్నారు? ఏమోనమ్మా, నా మనవడి మధ్య నా మీద స్ట్రైక్ చేస్తున్నాడు. ఏమైందిరా చింటూ, ఎందుకు అంటున్నావు? నేను చెయ్యను. నేను ఇట్లా తాతయ్య ఫోన్లో నెంబర్ సేవ్ చేయడానికి నేను అమాయకుణ్ణి కాను. మరి ఎవరివిరా నువ్వు? సైబర్ అవేర్ సిటిజన్ని. ఇంతలో డాడీ కూడా సెల్ పట్టుకొని, ఏంటి వీళ్ళంతా అట్లా గొడవ పడుతున్నారు, ఏమైందా అని వస్తారు. అరే ఏమిట్రా, ఏమైందిరా, ఎందుకు ఇంత గొడవ పడుతున్నారు? ఏమోరా, తెలియటం లేదు. వాడిని నేను జస్ట్ ఒక నెంబర్ నాకు సేవ్ చేసి ఇవ్వరా అన్న. వాడు ఏమేమో మాట్లాడుతున్నాడు. అయితే అసలు డాడీ అనుకుంటాడు, వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు తెలుసుకుందాం అనుకొని, వరే ఏమైందిరా, ఎందుకు సేవ్ చేయనంటున్నావు? డాడీ, నేను సైబర్ అవేర్ సిటిజన్ని. సరే లేరా బాబు, నువ్వు సైబర్ అవేర్ సిటిజన్వే, ఒప్పుకుంటున్నాము. కానీ ఇప్పుడు దీనికి నాకు ఏమి సంబంధం రా? ఈ మధ్య నేను పేపర్లో చదివాను, పెద్దవాళ్ళు ఇట్లా పబ్లిక్ ప్లేసులలో అట్లా వచ్చి చిన్నపిల్లలతోటి నెంబర్ సేవ్ చేయమంటారు. ఆ నెంబర్ సేవ్ చేశాక కొద్ది రోజులకి ఆ నెంబర్కి బోలెడు అప్పులు ఉన్నాయి, కట్టమని చెప్పి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అరే, అయితే దానికి ఏంటిరా, నేను నీ తాతయ్యని. అసలు నీకు బ్యాంక్ అకౌంటే లేదు, నేనెక్కడ అప్పులు చేస్తానురా? నీ దాంట్లో అప్పులు ఎందుకు లేదు? ఉందిగా, నువ్వేగా నాకు అకౌంట్ గార్డియన్గా పెట్టి ఓపెన్ చేసావు, నెల 1000 రూపీస్ వేస్తావుగా. మరి అవునరా, నేనే ఓపెన్ చేశాను, నేనే నీకు సేవింగ్ చేస్తున్నాను. నీ దాంట్లో నుంచి నేను అప్పెందుకు తీసుకుంటానురా? నీ తాతయ్యనురా. ఏదో మాటికి తాతయ్య అనకు. అయితే మరేం చేయమంటావురా? ముందు అందరూ అలాగే అంటారు, నీ తాతయ్యను అనే వస్తారు దగ్గరికి. మరైతే ఏం చేయమంటావు? డాడీ అడిగాడు. ప్రూఫ్ చూపించమను. ఏం ప్రూఫ్ రా? ఆధార్ కార్డు. ఇంకా తాతయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. వీడు నన్ను ఆధార్ కార్డు చూపించమంటాడా? సరే, అసలు ఎందుకు అడుగుతున్నాడు ఏంటో చూద్దామని, సరే ఇదిగోరా నా ఆధార్ కార్డు.
ఎందుకైనా ఆధార్ కార్డు నీ తాతయ్యని అవును, నీ తాతయ్య అంటున్నావు, కానీ ఆధార్ కార్డులో కూడా రాసి ఉండాలి నువ్వు నా తాతయ్యవని. సరే, చూపించేశాను. మరి ఇంక ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పుడే కాదు, ఇంకా నీ అకౌంట్ కూడా చూపించు, నీ పాస్బుక్ చూపించు. ఎందుకురా అంటే నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వు ఈ ఆధార్ కార్డ్ సరిపోదు, నీ బ్యాంక్ అకౌంట్ కూడా చూపించు. ఎందుకు? నువ్వు ఎంత లోన్ తీసుకున్నావో, ప్రతి నెల ఈఎంఐ తప్పకుండా కడుతున్నావో లేదో నేను వెరిఫై చేసుకోవాలి బ్యాంక్ పాస్బుక్లో కూడా. అసలు నేను లోనే తీసుకోలేదు అంటుంటే ఈఎంఐ కడుతున్నానా లేదా, బ్యాంక్ పాస్బుక్ అవన్నీ ఎందుకురా? అదంతా నాకు తెలియదు. నేను అవన్నీ చూడాల్సిందే. ఆ వెరిఫికేషన్ చూసి కానీ నీకు నేను ఫోన్ నెంబర్ సేవ్ చేయను. ఓరి దేవుడా, అందరికీ ఇంకా విసుగొస్తుంది. ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క కోపం వస్తుంది. సరే, ప్రూఫ్ అంటున్నావు, ప్రూఫ్ చూపించాను, ఇంకా ఏం చేయాలి? చూస్తున్నా అన్నీ. బాబు, నువ్వు నాకేం చెయ్యొద్దు, కానీ నా సెల్లు నాకు వాపసు నాయనా. ఇవ్వను. అదేమిట్రా, నా సెల్లు కూడా ఎందుకు ఇవ్వవు? ఏమో, నువ్వు లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే. ఇగో చింటూ, నువ్వన్నీ అతి చేయకురా. తాతయ్య సెల్ ఫోన్ తాతయ్యకి ఇచ్చాయి. ఇంకా డాడీకి కోపం వచ్చేస్తుంది. ఓకే డాడీ, నువ్వు గ్యారంటీ ఉన్నావు కదా, ఇస్తున్నాను. తాతయ్య, నువ్వు నాకు ప్రామిస్ చేయి, లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోను అని. నాయన, నాకు లోను వద్దు, లోన్ యాప్ వద్దు, నాకు ఏది వద్దు. నా సెల్ నాకు ఇచ్చేయి. నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకోవాలి, నాకు అర్జెంటు ఫోన్లు చేసుకునే ఉన్నాయి. ఆ నెంబర్కి ఏదో తంటాలు పడి నేనే చేసుకొని ఇచ్చేస్తాయి. ఒకవేళ నాకు ఆ నెంబర్ సేవ్ చేసుకోవటము, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవటమే వస్తే నీ పాల ఎందుకు పడతానురా? నేనే చేసుకునేవాడిని కదా అని సెల్ తెచ్చుకొని చూసుకుంటాడు. తాతయ్య, ఫోన్ చూస్తున్నావు, నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావా, లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నావా? దేవుడా, నువ్వెక్కడ దొరికావురా? నన్ను ఎందుకింత సతాయిస్తున్నావురా? నాకు లోను వద్దు, ఏమీ వద్దు, నాకు అవసరం లేదు. అసలు నేను వాట్సాప్ కూడా వాడనురా, ఎక్కువ తక్కువ. నేను ఫోన్ తీసినప్పుడల్లా ప్రతిసారి నన్ను ఇట్లా సతాయిస్తావేంరా? నేను ఒక సైబర్ నేరగాడిలాగా, ఒక సైబర్ సెక్యూరిటీ అధికారిలాగా నా వెంట పడతావెందుకురా? దేవుడా. ఈ మధ్యకాలంలో మనము పేపర్ చదివిన, టీవీలో చూసిన, వాట్సాప్లలోనైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు, పిల్లలైనా అందరూ కూడా ఎక్కువగా ఈ సైబర్ మోసాల గురించి చెప్తున్నారు, మనకు తెలుస్తున్నాయి. అట్లాంటప్పుడు మనల్ని ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఎట్లా మోసం చేస్తారో తెలీదు. ఈ కాలంలో ఇది ఇందాక చింటూ గారు చెప్పినట్టు పబ్లిక్ ప్లేస్లలో ఉన్న దగ్గరికి, పిల్లల దగ్గరికి కూడా కొంచెం పెద్దవాళ్ళు వచ్చి నెంబర్ సేవ్ చేసి బాబు అని చెప్పి అడిగి, ఆ తర్వాత ఆ నెంబర్కి మీరు ఎన్ని అప్పులు కట్టాలి, అన్ని అప్పులు కట్టాలని మెసేజ్లు వస్తున్నాయని నేను కూడా చదివాను. మన చింటూ గారు కూడా అదే చెప్పాడు. సో వీటన్నిటితోటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 10 ఏళ్ల చింటూ వాడికే తెలిసినప్పుడు మనము తెలుసుకోవాలి కదా. కానీ జాగ్రత్తగా ఉండాలి, కానీ మరీ ఇంత అతిగా ఉండకూడదండోయ్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది మీకోసమే రాసే ఇలాంటి లేటెస్ట్ సరదా కథలు
నేను చెప్పే కథలు కబుర్లు వినియండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. అదండి సంగతి. ఇక ఉంటాను. నమస్తే.